నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో జగిత్యాల కాంగ్రెస్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడం, తనకు సమాచారం లేకుండానే ఇదంతా జరిగిందంటూ టి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి రాజీనామాకు సిద్ధపడ్డారు. అయితే ఇవాళ హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన ఈ పంచాయతీలో ఆయన్ని బుజ్జగించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ఆయన మాత్రం రాజీనామాకే మొగ్గు చూపిస్తున్నారు. సంజయ్ చేరిక ఎపిసోడ్ లో సోమవారం అంతా జీవన్ రెడ్డి ఇంటి వద్ద హై డ్రామా కొనసాగింది. కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులు భారీ సంఖ్యలో జీవన్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. సంజయ్ ను పార్టీలో చేర్చుకోవడంపై నిరసనగా కార్యకర్తల భేటీలోనే జీవన్ రెడ్డి రాజీనామాకు సిద్ధమయ్యారు. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డిని బుజ్జగించే యత్నం చేశారు. అయితే జీవన్ రెడ్డితో మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపినా ఫలించలేదు. ఈ క్రమంలో జీవన్ రెడ్డి కార్యకర్తల మనోభావాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. దీంతో ఆయనను ఒక్కరోజు గడువు కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన అర్ధరాత్రి హైదరాబాద్ కు వచ్చారు. అయితే జగిత్యాలలో తనపై పోటీ చేసి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేను తనతో కనీసం సంప్రదించకుండా పార్టీలో చేర్చుకోవడాన్ని జీవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. గెలుపోటములతో సంబంధం లేకుండా కాంగ్రెస్ కు విధేయుడిగా కొనసాగుతున్న తనను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఎలా వ్యవహరిస్తారని ఆయన నిలదీసినట్లు తెలుస్తోంది. తన అవసరం పార్టీకి లేదని భావించే కనీస సమాచారం ఇవ్వకుండా సంజయ్ ను కాంగ్రెస్ లో చేర్చుకున్నారని ఆయన అన్నట్లు సమాచారం. జగిత్యాల నియోజకవర్గంలో జీవన్ రెడ్డి ప్రస్థానం 1983 నుంచి మొదలైంది. అప్పటి నుంచి 2014 వరకు పలు పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇక 2014 నుంచి 3 పర్యాయాలు సంజయ్, జీవన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. 2014లో జీవన్ రెడ్డి గెలిచినప్పటికీ 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్ చేతిలో ఓడిపోయారు. 2024లో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2018లో ఎమ్మెల్యేగా పరాజయం తర్వాత 2019లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ లో సంజయ్ చేరికను వ్యతిరేకిస్తూ కిసాన్ కాంగ్రెస్ స్టేట్ కోఆర్డినేటర్ పదవికి వాకిటి సత్యం రెడ్డి రాజీనామా చేశారు. మరోవైపు జగిత్యాల నుంచి కాంగ్రెస్ శ్రేణులంతా తనకు మద్దతుగా గాంధీ భవన్ కు రావాలంటూ ఆయన పిలుపు ఇవ్వడంతో అక్కడే ఆయనతో అధిష్టానం సంప్రదింపులు జరుపుతుందని అంతా భావించారు. ఈలోపు ఆయన మరో ట్విస్ట్ ఇచ్చారు. ఈ ఉదయం అసెంబ్లీకి వెళ్లి కార్యదర్శికి తన రాజీనామా లేఖ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్ హుటాహుటిన నగరంలోని జీవన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఈ లోపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఫోన్ చేసి రాజీనామా నిర్ణయం వెనక్కి తీసుకోవాలని జీవన్ రెడ్డిని కోరారు. తాను హైదరాబాద్ కు వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతానని ఆయనకు హామీ ఇచ్చారు. అయితే ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు. నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా. నా ప్రమేయం లేకుండా జరగాల్సిందంతా జరిగింది. నేను పార్టీ మారను. ఏ పార్టీ నుండి నాకు కాల్స్ రాలేదు. బీజేపీ నుంచి ఎవరూ నన్ను సంప్రదించలేదు. నన్ను ఏ పార్టీ ప్రభావితం చేయలేదు. ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటాను. నాతో కాంగ్రెస్ ఇన్ఛార్జి మున్షి మాట్లాడారు. నిన్నటి నుండి మంత్రులు మాట్లాడుతున్నారని జీవన్ రెడ్డి అంటున్నారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఎవరిని చెప్పినా జీవన్ రెడ్డి రాజీనామా ఖాయంగా కనిపిస్తోంది. అయితే రాజీనామా అనంతరం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.